సో నెక్స్ట్ లాకింగ్ కాన్సెప్ట్ తర్వాత వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్. సి మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ విల్ బి ఏ స్టేటస్ అసోసియేటెడ్. బై డిఫాల్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు స్టేటస్ ఏముంది, వాల్యూ న్యూ అని ఉంది. స్టేటస్ వాల్యూ న్యూ. సో అసలు స్టేటస్ ఎందుకు? ఒక ట్రాన్సాక్షన్ కి డిఫరెంట్ స్టేటస్లు ఉంటాయి. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రాన్సాక్షన్ కి డిఫరెంట్ స్టేటస్ ఉంటుంది. సపోజ్ మీరు అమెజాన్ లో ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, మీ పర్చేజ్ కంప్లీట్ అవ్వగానే డెలివరీ కేసు క్రియేట్ అయ్యింది. పర్చేజ్ కంప్లీట్ అవ్వగానే ఏమైంది, ఒక డెలివరీ అనే కేసు క్రియేట్ అయ్యింది. డెలివరీ కేసు క్రియేట్ అయినప్పుడు డెలివరీ కేసులో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్ దగ్గర ఒక స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెప్పండి, అమెజాన్ అప్లికేషన్ లో డెలివరీ కేసుకి ఏం స్టేటస్ ఉంటుంది? స్టార్టింగ్ ఏముంటుంది స్టేటస్? స్టేటస్ అడిగితే అడ్రస్ డీటెయిల్స్ అంటాం. అమెజాన్ అప్లికేషన్ లో ఒక డెలివరీ, మీకు ప్రోడక్ట్ డెలివరీ అవ్వాలి కదా, మీరు ట్రాకింగ్ చేసుకుంటారు కదా ప్రోడక్ట్. ట్రాకింగ్ లో డెలివరీ ఫ్లో చూపించింది కదా, ఆ డెలివరీ ఫ్లోకి ఏం స్టేటస్లు ఉంటాయి? పాసిబుల్ గా ఏమేమి ఉంటాయి? షిప్డ్, ఫస్ట్ వన్ ఏదో డిస్పాచ్ అని ఉంటుంది, డిస్పాచ్ లో ఉంది అనుకోండి. డిస్పాచ్ తర్వాత షిప్మెంట్, షిప్డ్ అని ఉంటుంది. దాని తర్వాత అవుట్ ఫర్ డెలివరీ, అవుట్ ఫర్ డెలివరీ తర్వాత డెలివర్డ్. డెలివర్డ్ అవ్వచ్చు, అన్డెలివర్డ్ కూడా అవ్వచ్చు. మీరు లేరు అనుకోండి ఇంటి దగ్గర, అన్డెలివర్డ్ అవ్వచ్చు, అది చెప్పలేము. ఇవన్నీ ఏంటి? స్టేటస్. డిఫరెంట్ స్టేటస్ అసోసియేటెడ్ విత్ ద రెస్పెక్ట్ టు ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే వర్క్ ఆబ్జెక్ట్. వర్క్ ఆబ్జెక్ట్ కి ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ వర్క్ ఆబ్జెక్ట్ ఇట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ స్టేటస్ అసోసియేటెడ్ విత్ ఇట్ అట్ ఈచ్ స్టెప్. సపోజ్ మీరు లోన్ కి అప్లై చేశారనుకోండి, లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లోన్ అనే ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. పర్సనల్ లోన్ అనుకుందాం. చెప్పండి, డిఫరెంట్ స్టేటస్ ఏమేమి ఉండొచ్చు లోన్ కి? స్టార్టింగ్ మీరు లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఏం స్టేటస్ ఉండొచ్చు? ఇనీషియలైజ్డ్. ప్రాసెస్ ఈజ్ ఇనీషియలైజ్డ్ స్టేటస్. తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఏం స్టేటస్ ఉండొచ్చు? సబ్మిటెడ్. పెండింగ్ రివ్యూ. పెండింగ్ రివ్యూ. మీరు సబ్మిట్ చేసిన డేటా ప్లస్ డాక్యుమెంట్స్ అన్ని రివ్యూ అవ్వాలి కదా. నెక్స్ట్ స్టేటస్ పెండింగ్ రివ్యూ. మీ ఎనీ టైం మీరు ఆ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి పెండింగ్ రివ్యూ, పెండింగ్ డాక్యుమెంట్స్ రివ్యూ అన్నారు అనుకోండి, మీకు ఏం జరుగుతుందని అర్థమైతే అర్థమవుతుంది కదా. సో పెండింగ్ రివ్యూ, సరే రివ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. లోన్ ట్రాన్సాక్షన్ లో రివ్యూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ఏ స్టేటస్ ఉండొచ్చు? పెండింగ్ అప్రూవల్. సో అప్రూవల్ కూడా అయిపోయింది. పెండింగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్, అంటే మీరు ఫోన్ చేసి చెప్తారా ఇంత ట్రాన్సాక్షన్ అమౌంట్ కట్ అయింది మీకు అని. పెండింగ్ అప్రూవల్ ఫ్రమ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్. యూజర్ కన్ఫర్మ్ చేశారు అనుకోండి, పెండింగ్ లోన్ డిస్బర్స్మెంట్, అది కూడా అయిపోయింది అనుకోండి, క్లోజ్డ్ సక్సెస్ఫుల్. ఓకే, ఎనీ టైం మీరు రిజెక్ట్ చేశారు అనుకోండి, ఓకే మీకు 4% ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది అని అన్నాడు ఫోన్ చేసి. ఇప్పుడు పెండింగ్ యూజర్ కన్ఫర్మేషన్ ఉంది, మీరేమన్నారు? నాకు వద్దు 4%, అవతల 2% వస్తుంది అన్నారు. అడేం చేస్తాడు? యూజర్ నాట్ అగ్రీడ్ అని చెప్పి క్లోజ్ చేస్తాడు. అంటే రిజాల్వ్డ్ విత్డ్రాన్. మీరు విత్డ్రా చేస్తారు అప్లికేషన్, మీరే విత్డ్రా చేసుకున్నారు. లేదు మీరు క్రైటీరియా మీట్ అవ్వకుండా వాళ్ళే రిజెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమైంది? రిజెక్టెడ్ అయింది. సో ఇప్పుడు స్టేటస్ ఏదైతే అసోసియేట్ అయ్యిందో ట్రాన్సాక్షన్ లో, ఈ స్టేటస్ అనేది ఎలా యూజ్ అవుతుంది బిజినెస్ కి కానీ ఎండ్ యూజర్ కి కానీ, ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది స్టేటస్? చెప్పండి. ఏం తెలిసింది వాళ్ళకి? స్టేజ్ లో ఉందో అది తెలుసు. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ and what is happening, what is yet to happen, all this information will be known to them. Generally yet to happen may or may not, okay, unless you show the complete transaction stages information. But what is at present happening, okay, that will be known to the business as well as end user. Atla meeku status is going to play a key role in the transaction model. So e transaction oka banking ane kaadu, every transaction model will have different status associated at different steps. So without status asalu meeku transaction model design avvadu.
సో మనకి పెగాలో బై డిఫాల్ట్ ఏ స్టేటస్ వస్తుంది, న్యూ. మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కేస్ టైప్ లో? స్టెప్ 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయి. మొత్తం స్టేజెస్ 4 ఉన్నాయి, 5 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ దగ్గర ఒక్కొక్క స్టేటస్ పెట్టుకోవచ్చు. యాక్చువల్ కస్టమర్ సెర్చ్ కి ఏం అవసరం లేదు, అది న్యూ అని వదిలేయచ్చు. కస్టమర్ డీటెయిల్స్ కి పెండింగ్ కస్టమర్ డీటెయిల్స్, పెండింగ్ అడ్రస్ డీటెయిల్స్, పెండింగ్ పర్సనల్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అండ్ పెండింగ్ ప్రీవియస్ క్లయింట్స్ డేటా అండ్ ఫైనల్లీ ఇక్కడ రిజాల్వ్డ్ కంప్లీటెడ్ ఇలా డిఫరెంట్ స్టేటస్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా స్టేటస్ క్రియేట్ చేయాలి అంటే పెగా వాడు ఆల్రెడీ డిఫరెంట్ స్టేటస్ ఇచ్చే ఉంటాడు. ఏమేమి ఇచ్చాడు? రిజాల్వ్డ్ క్యాన్సిల్, డ్యూప్లికేట్, రిజాల్వ్డ్ కంప్లీటెడ్, ఇట్లా రిజాల్వ్డ్ కొన్ని ఇచ్చాడు. ఇక్కడైతే ఓన్లీ రిజాల్వ్ వస్తుంది, వేరే కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఏమిటో రిజాల్వ్ కంప్లీటెడ్. ఇక్కడికి వెళ్ళండి, ఈ స్టెప్ దగ్గరికి వెళ్ళండి. స్టేటస్ చూడండి ఏమేమి ఉన్నాయి. కంప్లీటెడ్, ఇన్బిల్డ్, న్యూ, పెండింగ్ అప్రూవల్, పెండింగ్ ఎక్స్టర్నల్. మీరు ఏదన్నా స్టేటస్ అసైన్ చేయాలి అంటే ఆల్రెడీ ఓఓటీపీలో ఆ స్టేటస్ ఉందో లేదో చూసుకోండి. ఉంటే మళ్ళీ మీరు ఎందుకు క్రియేట్ చేయడం? ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఇట్. యూజ్ ద ఎగ్జిస్టింగ్ వన్. If the status value that you are looking for is not present in the PRPC system as OOTP, then you need to create it by yourself. So in order to create a status, PRPC provides a rule called field value. What is the rule type? Field value. So ఇప్పుడు మనం field value rule గురించి డిస్కస్ చేస్తాం with respect to status. Work object status concept అర్థమైందా? Online resources. Yes, easy to track what is going on. Perfect. Work object status concept అర్థమైందా? ఇప్పుడు ఆ స్టేటస్ ని మన ఓన్ గా ఎలా క్రియేట్ చేయాలి? ఓటీపీ ప్రొవైడ్ చేసి ఎలా క్రియేట్ చేశాడు? మన ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఫీల్డ్ వాల్యూ రూల్ క్రియేట్ చేయాలి. ఫీల్డ్ వాల్యూ రూల్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మీకు ఒక వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అనేది క్లిప్ బోర్డ్ పేజ్ లో పీవై వర్క్ పేజ్ మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది? పీవై వర్క్ పేజ్. కాలం నేమ్ ఏంటి? పీవై స్టేటస్ వర్క్. కింద వదిలేయండి, పైకి చూడండి. పీవై స్టేటస్ వర్క్. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్, it is a practice in PEGA. It is always the same property. Work object status will get assigned to the OOTP property py status work. ఇక్కడ py status work property కి అసైన్ అవుతుంది అనుకోండి క్లిప్ బోర్డ్ py వర్క్ మీద. వర్క్ టేబుల్ లోకి వెళ్తే ఒక కాలం లో ఈ స్టేటస్ ఉండాలి కదా, ఏ కాలం లో ఉంటుంది? వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అనేది వర్క్ టేబుల్ లో ఏ కాలం లో ఉంటుంది? py స్టేటస్ వర్క్ అనే కాలం లోనే ఉంటుంది. ప్రాపర్టీ నేమ్స్, కాలం నేమ్స్ సేమ్ అని చెప్పారా లేదా మీకు? మరి అది కూడా చెప్పలేకపోతే ఎలా? ప్రాపర్టీ నేమ్ తెలిసిన కాలం నేమ్ చెప్పొచ్చు, కాలం నేమ్ తెలిసిన ప్రాపర్టీ నేమ్ చెప్పొచ్చు. సో py స్టేటస్ వర్క్ ఇస్ అ ప్రాపర్టీ విచ్ హోల్డ్స్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ వాల్యూ. సో మీరు వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ కోసం ఒకటి క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. క్రియేట్ ఎక్కడుంది? క్రియేట్ మీరు ఏదో ఒకటి రేపిస్తారు. యూజువల్లీ the name of the work object status rule plus the value of the status rule both should be same. ఎందుకంటే మీరు స్టేటస్ ఏదైనా అసైన్ చేయాలంటే వాల్యూని బట్టే కదా గుర్తుపట్టాలి. మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్ ఆరో క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడికి వెళ్ళి డౌన్ ఆరో క్లిక్ చేశారు, నేమ్ వేరే ఇచ్చారు, వాల్యూ వేరే ఇచ్చారు అనుకోండి, మీకు అర్థమైందా? నేమ్ వాల్యూ సేమ్ అయినప్పుడే. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ విషయంలో మాత్రం ఫీల్డ్ వాల్యూస్ మీరు క్రియేట్ చేసినప్పుడు నేమ్ అండ్ వాల్యూ సేమ్ ఉండేలా చూసుకోవాలి. నేను ఏదో ఇస్తున్నా, పెండింగ్ అని ఇస్తున్నా, పెండింగ్ ఏదో ఇచ్చా, పెండింగ్ అని. సో ఈ స్టేటస్ అనేది ఏ ప్రాపర్టీకి మీరు అసైన్ చేయాలనుకుంటున్నారు అది ఇప్పుడే చెప్పేయాలి. దీనికి ఐ వాంట్ అసైన్ ది స్టేటస్ టు py స్టేటస్ వర్క్. క్రియేట్ చేసేటప్పుడే వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేసేటప్పుడే py స్టేటస్ వర్క్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టేటస్ వాల్యూ కూడా సేమ్. ఓకే, సో ఫీల్డ్ వాల్యూస్ అనేవి వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ క్రియేట్ చేసి అసైన్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ లో కూడా యూజ్ అవుతాయి. అంటే లోకలైజేషన్ కాన్సెప్ట్ అంటారు. ట్రాన్స్లేట్ ఫ్రమ్, ట్రాన్స్లేట్ టు. మీకు చెప్తానే అమెజాన్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, మీరు ఇంగ్లీష్ లో ఉంది, మీకు ఇంగ్లీష్ రాదు, స్పానిష్ వచ్చు, మీరు స్పానిష్ లో చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలి? ఎక్కడో రైట్ టాప్ కార్నర్ లో లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి స్పానిష్ అని సెలెక్ట్ చేశారు. స్పానిష్ అని సెలెక్ట్ చేయగానే ఏమైంది? ఇంగ్లీష్ లో ఉన్నదంతా
స్పానిష్ మారిపోయింది. ఎలా మారింది అంటే ప్రతి ఫీల్డ్, అక్కడ ఉన్న ప్రతి ఫీల్డ్ కి ఇంగ్లీష్ కి ఈక్వలెంట్ గా స్పానిష్ వర్డ్ ఏంటనేది మీరు డిజైన్ చేసి ఉండాలి. ఆల్రెడీ చేయకుండా వచ్చేది గాల్లో. సో దానికోసం ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేయొచ్చు. ఫీల్డ్ వాల్యూ నేమ్ వాల్యూ వేరు ఉంటాయి. అప్పుడు ఆ కేసులో నేమ్ ఇంగ్లీష్ లో ఉంటది, వాల్యూ ఏముండొచ్చు స్పానిష్. మీరు ఏదైనా అక్కడ చేంజ్ చేయగానే ఈ ఫీల్డ్ వాల్యూ లోడ్ చేశారనుకోండి, వాల్యూ చూపించండి. ఓకే, ఆ ఇంగ్లీష్ వాల్యూకి ఈక్వలెంట్ ఫీల్డ్ వాల్యూ లోడ్ అయిపోయి అది కాన్సెప్ట్ డిఫరెంట్ కంప్లీట్ గా లోకలైజేషన్ అనేది. సో అంటే అక్కడ కూడా హెల్ప్ అవుతుంది ఫీల్డ్ వాల్యూస్. ఫీల్డ్ వాల్యూ నాట్ ఓన్లీ ఫర్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ బట్ ఆల్సో ఫర్ దిస్ వన్. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చి స్టేటస్ వాల్యూ అసైన్ చేయాలనుకోండి, మీరు ఆల్రెడీ పెగాలో ఆ స్టేటస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. జెనరిక్ గా ఉండే స్టేటస్ కొన్ని ఉంటాయి, స్పెసిఫిక్ గా మీరు చేసేదానికి ఉండే ఉండవు. సో రిక్వైర్మెంట్ రాయండి, దాన్ని బట్టి మనం క్రియేట్ చేద్దాం. ఓకే.